ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయం ముదీరయేత్. శృణ్వతాం స్వకథాః కృష్ణః పుణ్యశ్రవణ కీర్తనః. హృదయంతస్థ హి అభద్రాని విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరుం. యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం. పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము ఉద్ధవుని గీత, శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవునికి ఉపదేశించినటువంటి గీతలో రెండవ భాగాన్ని తెలుసుకుంటున్నాము. ఈ రెండవ భాగంలో ఎదురాజు ఒక బ్రాహ్మణుణ్ణి కలుసుకొని ఆ బ్రాహ్మణుని అడుగుతారనమాట. మీరు చాలా అసాధారణమైనటువంటి ప్రజ్ఞతో ఉండి అన్ని లోకాల్లో సంచరిస్తూ భగవంతుని యొక్క ఆ విఘ్నతను అందరికీ తెలియచేస్తూ ఉన్నారు కదా, ఏ విధంగా అని ఆ ఎదురాజు ఆ బ్రాహ్మణ మాతన్ని అడగడం జరిగింది. ఆ బ్రాహ్మణుడు చెప్పిన ఆ విషయాలన్నింటినీ కూడా శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవునికి తెలియచేస్తూ ఉన్నారనమాట. ఇక ఆ బ్రాహ్మణుడు ఆ యొక్క ఎదురాజుతో ఏం చెప్పారు, నా బుద్ధిని ఉపయోగించి నేను చాలా మంది గురువుల యొక్క ఆశ్రయాన్ని పొందాను. ఆ విజ్ఞతతోనే నేను అన్ని చోట్ల సంచరించగలుగుతున్నాను అని చెబుతూ ఎవరు ఆ యొక్క 24 గురువులు అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యొక్క శ్లోకము ఇది మనకి 11వ స్కందంలో అధ్యాయం 7లో 33 నుంచి 35 శ్లోక వరకు ఈ యొక్క 24 గురువుల పేర్లను గురించి చెప్పడం జరిగింది. పృథివీ వాయురాకాశమాపోగ్ని చంద్రమా రవి కపోతో జగరః సింధు పతంగో మధుకృద్గజ మధుహా హరిణో మీనః పింగళా కురరోర్భకః కుమారీ సరకృత్సర్ప ఊర్ణనాభిః సుపేశకృత్. ఏతే మగురవో రాజన్ చతుర్వింశతిరాశ్రితాః శిక్షా వృత్తిభిరేతేషా మన్వశిక్షమిహాత్మనః. పృథివీ వాయురాకాశమాపోగ్ని చంద్రమా రవిః కపోతో జగరః సింధుః పతంగో మధుకృద్గజః మధుహా హరిణో మీనః పింగళా కురరోర్భకః కుమారీ సరకృత్సర్ప ఊర్ణనాభిః సుపేశకృత్. ఏతే మే గురవో రాజన్ చతుర్వింశతిరాశ్రితాః శిక్షా వృత్తిభిరేతేషమన్వశిక్షామ్యాత్మనః. ఆ యొక్క బ్రాహ్మణుడు ఎదురాజుతో చెప్తున్నారు, రాజా, నేను 24 మంది గురువులను ఆశ్రయించాను. వారు ఎవరెవరు అంటే పృథ్వీ, వాయువు, ఆకాశం, జలం, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, కపోతము, తర్వాత అజగరము, సముద్రము, పతంగము, తేనెటీగ, ఏనుగు, తేనె తీయువాడు, హరిణము, మత్స్యము, పింగళాని వేశ్య, కురుర పక్షి, బాలుడు, కన్య, బాణములను తయారు చేసేవాడు, సర్పము, సాలెపురుగు, అదేవిధంగా భ్రమరం ఒకటి. ఇలాంటి 24 యొక్క గురువులతో నేను సాంగత్యం పొందడం వలన ఆ యొక్క అవగాహనను నేను తెలుసుకొని నేను సంచరిస్తూ అందరికీ తెలియచేస్తున్నాను అంటూ ఆ బ్రాహ్మణుడు ఎదురాజుకు తెలియచేస్తున్నారు. ఒక్కొక్క గురువుతోటి ఆ యొక్క బ్రాహ్మణుడు ఏ విధంగా ఆ యొక్క అవగాహనను పొందాడు అన్న విషయాన్ని తీసుకున్నప్పుడు ఫస్ట్ ధరణి. ఆ బ్రాహ్మణుడు ఎదురాజుతో చెప్తున్నాడు, ఓ రాజా, నేను ధరణి నుంచి
ఓర్పును తెలుసుకున్నాను. చూడండి, ధరణి, భూదేవి, భూమాత ఇవంతా కూడా ఆ యొక్క ధరణికి నామాలు కదా. ఈ ధరణి ఎంతటి ఓర్పు సహనాన్ని కలిగి ఉంటారు అంటే, మనము ఇప్పుడైతే చాలా మటుకు ఆ యొక్క భూతలాన్ని అన్నింటినీ తవ్వి ఇది చేసేస్తున్నారు అంతా కూడా. ఇలాగా మనము యొక్క చమురు తవ్వకాలు, ఆ చమురు తవ్వకాలను తీస్తుంటారు భూమిలో నుంచి. బోరింగ్, నీటి కోసము బోరు ఇది చేస్తుంటారు. తర్వాత ముఖ్యంగా అణుబాంబు పరీక్షలన్నింటినీ కూడా ఆ భూమి మీద నుంచే చేస్తున్నారు. అంటే అంత శబ్ద కాలుష్యం పూర్తిగా అలాగ చేస్తారు. ఇంకా ఏమిటి, ఇవన్నీ చాలదు అన్నట్లుగా యుద్ధాలు జరిగినప్పుడు ఆ భూమి మీద ఎంతమంది ఆ సైనికుల యొక్క రక్తము పారుతూ ఉంటుంది. అంటే వీటినన్నింటినీ కూడా ధరణి మాత సహిస్తూ ఉన్నారు. అంతటి ఓర్పు సహనాన్ని కలిగి ఉన్నారు కాబట్టే సత్యయుగంలో ధరణిని ఒక బంతిలాగా చేసి హిరణ్యాక్షుడు ఆ యొక్క సముద్రం లోపల దాచి ఉంచినప్పుడు భగవంతుడు చూడండి, శ్రీహరి ఆ యొక్క ధరణి మాతను ఏ విధంగా తీసుకురాగలను అని ఆలోచించి చక్కగా వరాహ రూపాన్ని పొందారు. వరాహానికి ద్రంష్టాలు ఉంటాయి. ఆ ద్రంష్టంతో సముద్రం లోపల వెళ్ళి వెతికి వెతికి భూమాతను అలాగే తన ఉరువుల మీద ఉంచి పైకి అలాగే తీసుకొచ్చారు. అది ఎలాగా, చంద్రుణ్ణి మబ్బులన్నీ కమ్మివేసినప్పుడు ఆ చంద్రుడు ఎలాగ ఉంటాడు, చాలా విహీనంగా ఇదిగా ఉంటాడు. కానీ ఆ మబ్బులన్నీ వెళ్ళిపోయాయి అనుకోండి, అప్పుడు ఆ చంద్రుని యొక్క కాంతి దేదివ్యమానంగా ఉంటుంది. ఆ విధంగా ధరణిని కూడా వరాహస్వామి తీసుకురావడం జరిగింది. అంటే ఆమె అన్నింటికీ సహించి ఓర్పుని కలిగి ఉంటుందన్నమాట. కానీ అదే ప్రకృతి విలయతాండం జరిగినప్పుడు మనము మానవ సమాజం వల్ల భూమాతకు ఇవి జరిగినప్పుడు ఏమవుతుంది, ప్రళయాలు కూడా సంభవిస్తాయి. అదే భూమి కంపనాలు అయ్యి ఎంతోమంది ఇదవడం. అంటే సహనంతో ఉంటారు, కానీ ఆమెకే ఆ సహనాన్ని పోగొట్టే విధంగా మన మానవ సమాజమే అన్ని చోట్ల ఇళ్లను కట్టడము అలాగ చేయడం వల్ల ఆ సహనం కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కానీ ధరణి నుంచి ముఖ్యంగా ఓర్పు సహనము అనేది నేను నేర్చుకున్నాను అని ఆ బ్రాహ్మణుడు చెప్పడం జరిగింది. ఇక రెండవది వాయువు. వాయువు చూడండి, అది మనకు వాయువు అలాగ వీస్తున్నది అంటే ఆ యొక్క సుగంధభరితమైన ఏ వాసనైనా కానీ మనకి తెలుస్తుంది. అంటే ఆ వాయువు ఒక మల్లి చెట్టే ఉందనుకోండి, చాలా దూరంలో ఉంది, మనకు తెలియరావట్లేదు, కానీ ఆ వాయువు ఇచ్చినప్పుడు ఆ సుగంధభరితమైన ఆ సువాసన మనకు చేరుతుంది. అదేవిధంగా ఒక అడవి ఉన్నదనుకోండి, ఆ అడవిలో పూర్తిగా అగ్ని వలన ఇదయింది, పూర్తిగా అగ్నికీలలు వ్యాపించాయి. అలాంటప్పుడు కూడా వాయువు అగ్నికి తోడైందనుకోండి, పూర్తిగా భస్మీపటలం చేస్తుంది. అంటే ఒక సుగంధాన్ని తీసుకువచ్చేదానికి సహాయపడుతున్నది, ఒక అగ్నిని ఇంకా ఆ యొక్క గాలి వలన ఇంకా ఎక్కువ చేసి భస్మీపటలం చేయడానికి ఉపయోగపడుతున్నది. కాబట్టి ఈ వాయువు వలన సుస్థిరత అంటే స్థిరత్వము అనేది నేను నేర్చుకున్నాను. మనం కూడా భక్తులుగా ఉండి భగవంతునికి భక్తియుత సేవ చేసేటప్పుడు ఇలాంటి ద్వంద్వాలు మనకు కూడా ఎదురవుతాయి. అంటే చలికాలము ఎలాగా ఎండాకాలము వచ్చిపోతుంటాయో అలాగా దుఃఖాలు కష్టాలు వస్తాయి, లాభము నష్టము జరుగుతాయి, విజయము అపజయాలు జరుగుతాయి, దుఃఖము క్లేశాలు అన్నీ వస్తాయి. కానీ అలాంటివన్నింటినీ కానీ ఒక స్థిరత్వంతో సమతుల్యంతో చూసినప్పుడు మనము భగవంతునికి ఎంతో చేరువైన వాళ్ళం అవుతాము అని ఆ వాయువుకి స్థిరత్వం గురించి చెప్పడం జరిగింది. ఇక మూడవది ఆకాశం. ఆకాశం అంటే సర్వం వ్యాప్తమై ఉంటుంది ఆకాశం. మనము ఇక్కడ ఉన్నాము ఇండియాలో, మనకి ఆకాశం కనిపిస్తుంది. అదే మనం పాశ్చాత్య దేశాల్లో ఉన్నామనుకోండి, అక్కడ కూడా ఆకాశం ఉంటుంది. అంటే సర్వాంతర్యామి.
అలాగా సర్వాంతర్యామిగా ఉండి కూడా ఆ ఆకాశంలో గాలి, వాన, బీభత్సవాలు, తర్వాత ఉరుములు, మెరుపులు ఇలా అన్నీ ఆకాశం నుండి వెలువడితే కూడా వాటికంతటికీ కూడా ఆకాశం అనేది అతీతంగా ఉంటుందన్నమాట. భగవంతుడు చూడండి, భగవంతుడు కూడా సర్వాంతర్యామి కదా. అయినా ఆయన యొక్క అంతర్గత శక్తి వలన బాహ్య శక్తిలో ప్రకృతి, విశ్వాలు అన్నీ ఏర్పాటు చేశారు. కానీ ఆయన ఎప్పుడు కూడా వాటికి తీతుడై లేడు. వాటన్నిటికీ కూడా అతీతుడై ఉన్నాడు. కాబట్టి ఆకాశం వలన నేను తెలుసుకున్నది ఏమి అంటే అన్నిటికీ కూడా అతీతుడై ఉండాలి. అంటే మీ ఒక ఇంద్రియాలకు, త్రిగుణాలకు, వీటికి అన్నిటికన్నీ అతీతుడుగా ఉన్నప్పుడే మనము ఆ భగవంతుని యొక్క భక్తి భావాన్ని పొందగలుగుతాము అని ఆకాశం గురించి చెప్పడం జరిగింది. ఇక 4వదిగా జలం. జలం అంటేనే మనకి నీరు కదా. నీరు ఎలాగా స్వచ్ఛతను తెలుపుతుంది. అంటే పరిశుద్ధంగా మనం కానీ ఉండగలిగినప్పుడు ఆ స్వచ్ఛత అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఒక ముని గురించి తెలియచేసినప్పుడు ఆ మునిని ఎలాగా చెప్తారు అంటే ఒక ప్రవహించే నదిలాగా ఆ ముని ఉండాలి అని కోరుతారు, అంత స్వచ్ఛతతో. ఎందుకు? ముని అనేవాడు కల్మషాలకంతా కూడా దూరంగా ఉండాలి కదా. అప్పుడే ఆయన భగవంతునికి చేరువ అవడానికి ఇదవుతుంది. కానీ ఆ యొక్క ముని ఆ విధంగా ఉండడం బట్టి ఆ స్వచ్ఛతను, అంటే మృదు భాషిగా ఉండాలి, అందరితోనూ అంటనట్లుగా ఉండాలి. అంటే ఏమి సన్యాసి కానీ యోగి అన్నప్పుడు వారి యొక్క ప్రత్యేకతను పాటిస్తూ అలాగా నియమ నిబద్ధలతో ఉంటారు. ఆ విధంగా స్వచ్ఛతంగా జలంలాగా ఉంటుంది. ఆ జలం చూడండి, ఆ నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు దేనినైనా కానీ తనలో కలుపుకుంటుంది. ఒక పచ్చగడ్డి లేదా ఒక ఎండుటాకులు లేదా ఒక కర్ర ముక్క వేసినా ఆ నీటిలో కొట్టుకొని పోతూ ఉంటుంది. అదేవిధంగా ఆ ప్రవాహానికి ఎదురుగా ఒక బిల్డింగ్, అంటే ఒక భవనం ఉంటే కూడా అయ్యో ఇది ఎంతో ఖర్చు పెట్టి కట్టారు, ఆ భవనాన్ని మనం తప్పించి వెళ్ళాలి అని వెళ్ళదు. ఆ భవనాన్ని కూడా తనలో కలుపుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఎలాంటి ఇది లేకుండా నిర్మలత్వం, అంటే మమకారం, ఇది నాది అన్నట్టుగా కాకుండా అన్నింటిలోనూ ఇది లేకుండా వెళ్ళిపోతుంది. అది జలం. కాబట్టి ఈ జలం వలన నేను ఆ యొక్క స్వచ్ఛత, నిర్మలత్వాన్ని తెలుసుకున్నాను అని బ్రాహ్మణుడు చెప్పడం జరిగింది. మనం భక్తిలో కూడా అలాంటి స్వచ్ఛత కలిగి, అంటే మన హృదయము ఎన్నో కల్మషాలకు గురి అవుతూ ఉంటే కూడా దానిని దాటి మనము భగవంతునికి భక్తియుత సేవ, భక్తి యోగము అలాగ చేయడానికి మనము అలవాటు పరుచుకోవాలి. ఇక 5వదిగా అగ్ని. అగ్ని అంటేనే మనకి ప్యూరిటీ, అంటే పవిత్రత. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, అతడికి తెలియదు, అంత విజ్ఞత లేదు. అలాంటి పిల్లవాడికి కూడా అగ్ని అనేది తగిలినప్పుడు ఆ పిల్లవాడికి ఇదవుతుంది కదా. అగ్ని తగిలినప్పుడు అంటే ఆ పిల్లవాడికి తెలియదు అది అగ్ని అని, కానీ టచ్ చేయడం వల్ల అగ్ని తగిలింది. అదేవిధంగా ఒక విజ్ఞత కలిగిన పెద్ద వ్యక్తే ఉన్నాడు అనుకోండి, అతడు ఏం చేస్తాడు? యజ్ఞం జరిగింది, యజ్ఞం తర్వాత ఆ యజ్ఞంలో ఉన్నటువంటి ఆ నిప్పు ఉంటుంది, పైన బూడిద నివురు కప్పి ఉంటుంది. అతడు అవలీలగా దీన్ని మనము తీయవచ్చు, అంటే కొన్ని ముక్కలు ఉంటాయి కదా, కర్ర ముక్కలు అలాగా, వాటిని అన్నింటిని కూడా తీసి వేరు చేయవచ్చు అని చేయి పెట్టాడు అనుకోండి, తీసేయగలుగుతాను అని అతన్ని కూడా అగ్ని తగులుతుంది, అతడికి కూడా. అంటే ఇక్కడ అగ్ని యొక్క స్వచ్ఛత ఏమిటి అంటే ఎవరైనా కానీ ఆ అగ్నిలాగా, అంటే మన భక్తిలో కూడా అంతటి ప్యూరిటీని కలిగి ఉండాలి. ఒక బంగారం చూడండి, ఆ బంగారానికి అగ్ని తోడైనప్పుడే దాని యొక్క మాలిన్యమంతా పోయి స్వచ్ఛమైన బంగారంగా తయారవుతుంది కదా. అదేవిధంగా భక్తిలో కూడా మనము అన్నింటినీ మలినాలను అన్నింటినీ తీసివేసి స్వచ్ఛమైన అగ్నిలాగా మనము భగవంతునికి ఆ యొక్క భక్తిని మనము సమర్పించాలి.
అలాగే యోగి అయినటువంటి వాడు కూడా అతడు మధుకరి చేసుకుంటూ అలాగ ఉన్నప్పుడు అతడికి ఏదైనా కల్మషమైనటువంటి ఆహారం దొరికినా కానీ దానిని తీసుకున్నా అతడు అది అగ్నిలాగా ఆ యొక్క ఆహారాన్ని దహించి వేసి అతనికి పూర్తి స్వచ్ఛతను, తర్వాత ప్యూరిటీ, ఆ పవిత్రతను అతనికి కలుగజేస్తుంది. ఆ విధమైనటువంటిది అగ్ని. అంటే అగ్ని ద్వారా పవిత్రతను తెలుసుకున్నాను, ఏ విధంగా పవిత్రంగా ఉండాలి అన్న విషయాన్ని తెలుసుకున్నాను అంటూ తెలియచేయడం జరిగింది. ఇక 6వ గురువు ఎవరు అంటే చంద్రుడు. సాధారణంగా మనము చంద్రుని గురించి చెప్తూ చంద్రుడు 15 రోజులు ఉమ్, అదే దిశ 15 రోజులు పూర్ణిమ అయ్యేసరికి నిండు చంద్రుడు అవుతాడు. అలాగే 15 రోజులు తగ్గుతూ అమావాస్యకు అవుతాడు. కానీ ఇలాగ జరుగుతున్నదంతా నిజంగా చంద్రుడు అలాగ తగ్గిపోతున్నాడా, నిజంగా చంద్రుడు అలాగ పెరుగుతున్నాడా అంటే కానే కాదు కదా. చంద్రుడు తిరిగేటువంటి ఆ యొక్క పరావర్తనం అంటారు, దాని వలన ఏర్పడేటువంటిదే ఆ యొక్క విషయం. కానీ మనకు మనుషులమైనటువంటి మనము 6 విధాలుగా మన పరివర్తనలో ఉంటాము. తల్లి గర్భం నుంచి వస్తాము, కొద్దిగా స్థిరంగా ఉంటాము, తర్వాత పెరుగుతాము, తర్వాత మళ్ళీ మనము ఇతరులను సృష్టించే స్థితికి వస్తాము, తర్వాత క్షీణ దశ ఇదవుతుంది, వృద్ధాప్యం వస్తుంది, చివరకు నశించిపోతాము. అంటే మనం భౌతిక బద్ధజీవులకి మనకు ఒకసారి పుట్టుక అంటే మరణం కూడా తప్పదు, అలాగా మనది ఇదైపోతుంది. కానీ చంద్రుడు అలాగా కాదు. చంద్రుని మనం అనుకున్నా కానీ ఆయన ఒకే దీంతో ఉంటాడు, అదే ఆత్మతో తీసుకుంటారనమాట చంద్రుని. ఆ యొక్క బ్రాహ్మణుడు చెప్తూ ఆత్మ ఎలాగ నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది, న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితావన భూయః అజో నిత్యః శాశ్వతో అయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆ విధంగా అది శాశ్వతమైనది ఆత్మ. కాబట్టి చంద్రుణ్ణి విషయంలో నేను గురువుగా ఆత్మ గురించి తెలుసుకొని పరమాత్మను తెలుసుకునే విధంగా నేను గుర్తించగలిగాను అని చంద్రుని గురించి చెప్పడం జరిగిందనమాట. ఇక సూర్యుడు 7వది. సూర్యుడు వలన ఏం తెలుసుకున్నాడు ఈ బ్రాహ్మణుడు అంటే, ఒకరు మనకేదైనా ఇస్తే తిరిగి వాళ్లకు ఇచ్చేవాలి. ఆ యొక్క సంస్కార విధానము సూర్యుని నుండి తెలుసుకున్నారట ఆ బ్రాహ్మణుడు. ఎలాగంటే సూర్యుడు చూడండి, మనకి సముద్రాలలో నీరు వరదలైనప్పుడు వచ్చి చేరుతాయి కదా, అలాగ వచ్చి చేరినప్పుడు ఆ నీటినంతా ఆవిరి రూపం చేసి మేఘాల రూపంలో తిరిగి భూమి మీదకి వర్షంగా పంపుతాడు సూర్యుడు కదా. అంటే ఏమి, తాను తీసుకున్నది తిరిగి అదే విధంగా రిటర్న్ ఇచ్చేశాడు. ఆ విధంగా మనం కూడా భక్తి విషయంలో మనము అలాగా ఇదిగా ఇప్పుడు ఆచార్యులు గోస్వాములు వీరు చూడండి, వాళ్ళని అంతా సందర్శించినప్పుడు ఏవైనా కానుకలు అలాగ ఇచ్చినప్పుడు వెంటనే వారు తిరిగి ఇచ్చేసేవారనమాట, వారు ఉంచుకునేవారు కాదు. ఆ విధంగా భక్తిలో కూడా మనము పూర్తిగా ఆ యొక్క విధానము అంటే మనము ఆ భక్తిలో ఉంటూ మనము తెలుసుకుంటూ ఇతరులకు తెలియజేస్తూ భగవంతుని దగ్గరికి తీసుకొని వెళ్ళే ఆ మార్గంలో మనము పురోగతిని సాధించాలి. అంటే మనకి ఒకరు తెలియజేశారు, మీరు ఈ కృష్ణతత్వానికి రండి అని. మనం ఏం చేయాలి, మనం ఇంకొకరికి ఆ తత్వం గురించి తెలియజేసి వారిని అందులోకి తీసుకురావాలి. అదే సూర్యుడు ఏ విధంగా అయితే తాను తీసుకున్నది తిరిగి ఇచ్చేశాడో ఆ విధంగా మనకు ఒకరు చెప్పినది మనం ఇంకొకరికి తెలియచేసి భగవంతునికి చేరు అవడానికి ప్రయత్నించాలి. ఆ విధంగా సూర్యుని నుండి తెలుసుకున్నాను అని చెప్పడం జరిగింది. తర్వాత 8వ విషయంగా పావురం, కపోతం. ఈ కపోతం గురించి చెప్తూ ఆ కపోతం యొక్క నుండి నేను తెలుసుకున్నది ఏమిటి అంటే, ఎవరి మీద కూడా ప్రేమానురాగాన్ని ఎక్కువగా ఉంచకూడదు. నిజమే అది. ఎందుకంటే ఈ భౌతిక బద్ధ జీవితంలో అలాగా అందరితోనూ అలాగ అయినప్పుడు మనకు కర్మలకి బందీలైపోతాం మనము ఆ ప్రేమానురాగాలతో. ఆ విధంగా చెప్తూ ఒక కథను చెప్పడం జరిగింది.
ఒక అడవిలో 2 కబూతరాలు, అదే 2 పక్షులు, పావురాలు ఉన్నాయట. అవి ఒక చెట్టు మీద నివసిస్తూ చాలా అన్యోన్యంగా ఉండేవట. ఎంతటి అన్యోన్యం అంటే ఆ ఆడపావురం ఏది చెప్పినా కానీ మగ పావురం వినేదట. అంతటి అన్యోన్యంగా ఉండేటప్పుడు ఆ ఆడపావురము గర్భం ధరించి పిల్లలను పొదిగింది. ఆ పిల్లలు కూడా చక్కగా పొదిగిన తర్వాత అవి అరుస్తూ అలాగ ఉన్నప్పుడు వాటిని చూసుకుంటూ ముచ్చటగా ఒక కుటుంబం లాగా ఆ యొక్క పావురాలు అయ్యాయి. కానీ ఒకసారి ఆ పిల్లల కోసము ఆ పావురాలు 2 మేత కోసం వెళ్ళాయన్నమాట తీసుకురావడానికి. అలాగ వెళ్ళినప్పుడు ఒక బోయవాడు వచ్చి ఆ పిల్లల్నంతా వలపన్ని తాను తీసేసుకున్నాడు. తర్వాత ఆడపావురము మగ పావురము వచ్చాయి. వెంటనే తల్లి కదా, ఆడపావురము ఆ పిల్లలు ఆ యొక్క బోయవాని చేతిలో ఉండేసరికి హృదయం ద్రవించిపోయి బాధపడుతూ ఏడుస్తూ దుఃఖిస్తూ నేరుగా అయ్యో బోయవాడు ఉన్నాడు తనని తీసుకొని వెళ్ళిపోతాడు అని కూడా చూడకుండా ఆ తల్లి ప్రాణం నేరుగా పిల్లల దగ్గరకు వెళ్ళేసరికి ఆ బోయవాడు ఆ తల్లిని కూడా చేజిక్కించుకున్నాడు. ఇక మిగిలిందేమిటి? మగపావురం ఉన్నది. ఆ మగపావురం ఏమి చాలా దుఃఖిస్తున్నది. ఉన్నటువంటి భార్య పోయింది, పిల్లలు పోయింది, నేను ఎంతటి దుర్భాగ్యమైన స్థితిలో ఉన్నాను. ఇంతకు ముందే కదా మేము అన్యోన్యంగా ఎంత ఆనందంతో జీవిస్తూ ఆనందపడుతున్నాము, ఇదంతా కూడా నశ్వరమైనటువంటి జీవితమా అంటూ చాలా దిగులు పడిపోయింది ఆ పావురము. అది దుఃఖపడుతూ నేరుగా ఆ యొక్క ఆడపావురం చూడడానికి వెళ్ళి వెంటనే ఆ బోయవాని చేతిలో చిక్కింది. అంటే కుటుంబం అంతా కూడా ఆ బోయవాడు తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ ఏమిటి? ఎవరి మీద కూడా ఆ ప్రేమానురాగాలు అవన్నీ ఉంచితే కూడా అవి శాశ్వతం కావు. ఒక నిమిషంలోనే అక్కడ అన్నీ ఇదైపోయాయి. కాబట్టి ఎవరి మీద కూడా అలాంటి ప్రేమానురాగాలను ఎక్కువగా ఉంచకూడదు అన్న విషయాన్ని నేను ఆ యొక్క పావురం నుండి తెలుసుకున్నాను అని చెప్పడం జరిగింది. తర్వాత 9వదిగా అజగరం. అజగరం అంటే కొండ చిలువ. కొండ చిలువ నుండి కూడా ఎంతటి సూక్తి ఉన్నది అంటే ఈ కొండ చిలువ వల్ల కూడా ప్రాప్తించిన దానినే మనము పొందాలి అని ఆ కొండ చిలువ వల్ల బ్రాహ్మణుడు తెలుసుకున్న విషయాన్ని రాజుకు చెప్పారు. ఎలాగా అంటే కొండ చిలువ చూసారా, అది అడవిలో సంచరిస్తూ ఉంటది, కానీ ఇది వెళ్ళి వేటాడదు. అది అలా స్థానువులా ఉండిపోతుంది. ఉండిపోయినప్పుడు కొన్ని జంతువులు ఏం చేస్తాయి, అక్కడ ఏంటో ఒక రాయిలాగా పడి ఉన్నదే అని అదే దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడు అది బంధించేస్తుంది, ఇక అలాగే ఆరగించేస్తుంది అనమాట. అంటే చూడండి, ఆ విధంగా అది ప్రాప్తించింది, దాని దగ్గరికి వచ్చిన దాన్నే అది తీసుకొని తినేసింది. తర్వాత అది ఆ యొక్క జంతువును ఏదో తిన్నది కదా, అది జీర్ణం ఆ ఉదరంలో పూర్తిగా జీర్ణమయ్యేంత వరకు మళ్ళీ ఇంకొక సారి జంతువుని చంపి తీసుకోదట, అంతటిది. కాబట్టి ఆ యొక్క దీంట్లో ఏమంటే ప్రాప్తించినదే తీసుకోవాలి. మనకు కూడా బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు ఏమిటి అంటే మన జీవితంలో ఇంతనే ప్రాప్తము అని మనకు దొరుకుతుంది. కాబట్టి అందులోనే సంతృప్తి పడాలి. మనకి బృందావనంలో తీసుకోండి, గోస్వాములు వాళ్ళందరూ కూడా మధుకరి చేస్తూ ఉంటారు. అంటే ఇచ్చిన దాంట్లో తృప్తిగా తీసుకొని వాళ్ళు ఆనందాన్ని పొందుతారు, అంతే. మరి శ్రీల మాధవేంద్రపురి గారైతే ఆ మధుకరిని కూడా తీసుకునేవారు కాదు. ఎవరైనా దయతలిచి అయ్యో ఒక్కరిగా ఉన్నారే అని దగ్గరికి వెళ్ళి ఆయనకి ఇస్తే తీసుకునేవారట. అంటే ఏది కూడా మనకు ప్రాప్తమైనంత వరకే దానిని మనము పొందాలి, లేని దానికోసం మనము ఎక్కువ ఆశని పెట్టుకోకూడదు అని ఈ యొక్క కొండ చిలువ మూలంగా కూడా గురువు స్థానంలో ఉండి ఆ యొక్క విషయాన్ని నేను తెలుసుకున్నాను అంటూ ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత 10వది వచ్చేసరికి ఇక్కడ ఏమిటి అంటే సముద్రం. ఈ సముద్రము నుంచి తెలుసుకున్నది ఏమంటే విశాల హృదయం. అంటే మన హృదయం అంతా విశాలంగా ఉండాలి, నేరో మైండెడ్ కాకుండా బ్రాడ్ మైండెడ్ అంటాం కదా, ఆ విధంగా ఉండాలి. సముద్రం చూసారా, మనకి వరదలు వచ్చినప్పుడు ఎంతో నీటిని తీసుకొచ్చి నదులు కలిపేస్తాయి సముద్రంలో కదా. అదేవిధంగా ఎండాకాలం వచ్చినప్పుడు
నదులన్నీ ఎండిపోతాయి. ఎంతో కొంత మాత్రమే తీసుకొచ్చి సముద్రంలో కలుపుతాయి. ఆ విధంగా ఎక్కువ నీరుని పొందాము అని ఎక్కువ సంతోషపడదు సముద్రము. నీరే లేదు కదా, తగ్గిపోయిందే అని నిరాశను పడదు. అదేవిధంగా మనము కూడా ఒక భక్తి భావంలో ఉన్నప్పుడు మనకు ఎంతో సంతోషమైనటువంటి విషయాలు ఎన్నో జరుగుతాయి. అలాగని పొంగిపోకూడదు. అదేవిధంగా ఆ భక్తిలో ఉంటే కూడా కొన్ని కష్టాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తాయి. అలాంటప్పుడు నిరాశ నిస్పృహలకు కూడా మనము లోను కాకూడదు అంటూ చక్కగా ఆ బ్రాహ్మణుడు తెలియచేయడం జరిగిందనమాట. ఇక 11వదిగా పతంగం. పతంగం అంటే మిడుత. మిడుత అంటాం కదా అది. అది దీని వలన ఏం తెలుసుకున్నారంటే మనస్సుని దృఢంగా ఉంచుకోవాలి అని ఆ యొక్క మిడత ద్వారా తెలుసుకున్నారట. ఎలాగంటే ఇప్పుడు కొంతమంది బుద్ధిహీనులుగా ఉంటారు అనుకోండి. అంటే వాళ్ళు ఆ యొక్క జీవితాల్ని వ్యర్థం చేసుకుంటారు. ఒక స్త్రీ అందంగా ఉన్నా, చక్కగా అలంకరణ చేసుకొని ఉన్నా, వాళ్ళు ఏం చేస్తారు, విచక్షణ రహితంగా వాళ్ళు మోహాన్ని పొందుతారు. అలాగా ఆ స్త్రీతో పలుకుతూ అలాగా సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ వారికి మళ్ళీ ఆ భక్తి భావం అనేది లేకుండా పతనానికి వెళ్ళిపోతారు అలాగా. కాబట్టి ఈ మిడత కూడా అలాగే. అది ఏం చేస్తుంది, ఒక కాంతివంతంగా వెలుగుతూ ఉంటే లైటు, అక్కడ ఏదో ఉన్నది అనుకునేసి తనంతట తానుగా వెళ్ళి ఆ యొక్క అగ్నికీళ్ళలకు ఇదైపోయి మరణించేస్తుంది ఆ మిడత. కాబట్టి మనము ఆ విధంగా ఉండకూడదు. మనస్సుని దృఢత్వంగా ఉంచుకోవాలి. ఏ విషయంలోనైనా, భౌతిక బద్ధ జీవితంలోనైనా, గృహస్థ జీవితంలోనైనా భక్తి భావంతో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా దృఢత్వాన్ని ఉంచాలి మన మనస్సుని. ఆ విధంగా ఉండాలి అంటూ మిడత వలన ఆ విషయాన్ని తెలియచేయడం జరిగింది. ఇక 12వ విషయంగా తేనెటీగ. ఈ తేనెటీగ నుంచి ఏమి తెలియడం జరిగింది అంటే ఎక్కువ అత్యాశకు పోకూడదు అని తేనెటీగ వల్ల తెలిసింది. ఎలాగా అంటే తేనెటీగలు ఉన్నాయి, అవి ఏం చేస్తాయి, ఎంతో దూరంగా ప్రయాణం చేసి ఆ చెట్ల నుండి చెట్లలో ఉన్న పూల నుండి ఆ మకరందాన్ని తీసుకొని వచ్చి తేనె పట్టులో చేరుస్తాయి కదా. అంతవరకు తృప్తి పడాలి. కానీ ఒక్కొక్క తేనెటీగ ఏం చేస్తుంది, కమలం ఉంటుంది కదా, లోటస్, ఆ యొక్క పుష్పంలో ఆ మకరాన్ని గ్రోలడానికి అలాగే తీసుకుంటూనే ఉంటుంది. తీసుకుంటూ ఏమవుతుంది, ఒక విధమైన మత్తుకి వెళ్ళిపోయి అదేమి అలాగే ఉండిపోయేసరికి సూర్యాస్తమయం కూడా అయిపోతుంది. ఆ సూర్యాస్తమయం అయ్యేసరికి కమలం ఏమవుతుంది, ముడుచుకొని పోతుంది. అలాగ ముడుచుకొని పోయినప్పుడు ఆ లోపల ఆ యొక్క తేనెటీగ ఊపిరి ఆడకుండా మరణించే మరణించే విషయం కూడా జరుగుతుంది అనమాట. కాబట్టి ఒక ఒక పువ్వు నుంచి తేనె తీసుకొని వెళ్ళి గూడికి చేరుకున్నది అంతటితో తృప్తిగా ఇదవ్వాలి. కానీ ఇక్కడ ఏమిటి, పూర్తిగా ఆ ఐహిక సుఖానికి అంటే చక్కగా ఉంది, ఇంకా అనుభవిద్దాం, ఇంకా అనుభవిద్దాం, ఇంకా అనుభవిద్దాం అని అలాగ చేయడం వల్ల ఏమవుతుంది, మరణానికి కూడా దారి తీస్తుంది. అదేవిధంగా ఒక సన్యాసి ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళు కూడా మధుకరి చేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఏదో ఒక ఇంటిలో చక్కగా అన్ని రకాల పదార్థాలు పెట్టారనుకోండి, ఓ ఈ ఇంటిలో చాలా బాగుందని ప్రతిరోజు ఆ సన్యాసి ఆ ఇంటికే వెళ్ళి ఆ మధుకర్ని అడుగుతూ అలాగ అయ్యేసరికి ఏమవుతుంది, ఆ గృహస్థులతో ఆయన కనెక్ట్ అవుతాడు. అప్పుడు ఏమవుతుంది, తాను కూడా ఆశ పెరుగుతుంది. ఓ గృహస్థ అంటే పిల్లలతో చక్కగా అదే అందరితో కలిసి ఉన్నారు, మనం కూడా ఇలాగుంటే బాగుంటుంది కదా అనేసి ఆ యొక్క హృదయం ఇదయ్యి పతనానికి ఇదైపోతారనమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఆ యొక్క తృప్తి అనే దానితోనే ఉండాలి. ఇంకా ఆశను ఎక్కువగా పెంచుకోకూడదు. అది ఆ విషయంలో తెలిసింది. ఇక 13వ విషయంగా ఏమిటి అంటే గజం, ఏనుగు. ఏనుగు ఏం చేస్తారు, ఒక మగ ఏనుగు ఉందనుకోండి, ఆ మగ ఏనుగుని పట్టాలి అంటే ఒక ఆడ ఏనుగుని తీసుకొస్తారనమాట ఆ ఫారెస్ట్ అధికారులు. ఆ మగ ఏనుగుని ఆ యొక్క పెట్టడానికి ఒక పెద్ద గోతిని తయారు చేసి దాని మీద ఆకులన్నీ కప్పేస్తారు, కొమ్మలు ఆకులు అన్నీ.
ఆ పక్కన ఆడ ఏనుగుని ఉంచుతారు. ఆ మగ ఏనుగేమి ఆడ ఏనుగును చూడగానే వ్యామోహంతో పరిగెట్టుకుంటూ వచ్చి ఆ గుంతలో పడిపోయి ఇక వారికి దొరికిపోతుంది అధికారులకి. అదే విధంగా మనము కూడా మన యొక్క ఆ, భౌతిక బద్ధ జీవితంలో స్త్రీలోలుడై అలాగా ఆ యొక్క దీనికి వెళ్ళకూడదు. అలాగ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అది అంతా కూడా నశ్వరమైన విషయాలు. కానీ అది తెలుసుకోకుండా అలాగా స్త్రీలోలత్వంతో ఉండిపోవడం వల్ల ఏమవుతుంది, వారి జీవితాలే పతనానికి దారి తీస్తాయి అని ఇక్కడ. అంటే ఏనుగు వల్ల బ్రాహ్మణుడు తెలుసుకున్న విషయం ఏమి, మోహానికి గురి కాకూడదు అన్న విషయాన్ని చెప్పడం జరిగిందనమాట. ఇక తేనె తీయువాడు, తేనె తీయువాడు ఆ విషయంలో ఏమిటి అంటే, ఆ యొక్క తేనె తీయువాడు మూలంగా తెలుసుకున్న విషయం ఏమిటి అంటే, లోబిగా ఉండకూడదు, పరమ లోబి ఆ విధంగా ఉండకూడదు అని ఆ బ్రాహ్మణుడు రాజుకు చెప్పడం జరిగింది. పాపం ఆ తేనె అంతా ఎన్నో యోజనాల దూరం వెళ్ళి ఆ పువ్వులలో మకరందాన్ని సేకరించి తీసుకొచ్చి తేనె పట్టును తయారు చేసి చక్కగా ఆరగిస్తూ ఉంటాయి. ఇలాగ తేనె పట్టు తీసే వాళ్ళు ఏం చేస్తారు, ఒక్క నిమిషము దానికి పొగను ఏర్పాటు చేసి ఆ పొగతో వాటిని అన్నింటినీ తరిమి వేసి ఆ ఆ యొక్క తేనె పట్టును హాయిగా తీసుకెళ్ళిపోతాడు. అంటే ఎంతటి లోభిత్వం కదా, కష్టపడి పని చేసింది అది, కానీ ఆ యొక్క కష్టపడకుండా లోబిగా ప్రవర్తించి దానిని పొందిన అతడు ఇది. కాబట్టి అలాంటి లోబి. అలాగే మన భౌతిక బద్ధ జీవితంలో కూడా చాలా మంది ధనాన్ని సేకరిస్తూ సేకరిస్తూ సేకరిస్తూనే ఉంటారు. అంటే తాను అనుభవించరు. కానీ చివరికి మరణ సమయంలో ఏమవుతుంది, ఎవరో మూడవ వ్యక్తి దానిని పొందుతాడు. అదే ఆ సేకరించిన ధనాన్ని మంచిగా స్పృహతో ఉండి భగవంతుని యొక్క కార్యక్రమాలకి వాటిని వినియోగిస్తే కనీసం ఇతనికి పుణ్యం పురుషార్థం అన్నట్టుగా మోక్షం అన్నా దొరికి ఒక లాభ ప్రతిఫలం అన్నా ఇదవుతుంది. కానీ ఎవరో మూడవ వ్యక్తికి అతడు అంత కష్టపడి లోబిగా ఉండి వాటిని చేర్చిపెట్టి వెళ్ళిపోతాడు. కాబట్టి అలాంటి లోబితనాన్ని ఎవ్వరు కూడా చేయకూడదు, ఉండకూడదు అని ఆ యొక్క తేనె తీయువాడు దాని నుండి చెప్పడం జరిగిందనమాట. ఇక 15వ ఇదిగా జింక అనమాట. హరిణి, హరిణి అంటే జింక. ఈ జింక అంటే చాలా అమాయక జీవి పాపం. ఎందుకంటే అది చంచలం. అలాగే ఎటు నుంచి ఏ ఆపద వస్తుందో అని అంత చంచలంగా తిరుగుతూ ఉంటుంది అడవిలో. పచ్చిగడ్డిని లేత చిగుళ్ళను తింటూ ఉంటుంది. ఒక్క నిమిషం మళ్ళీ పైకి తలెత్తి చూస్తూ ఉంటుంది, ఏదైనా ప్రమాదమో ముంచుకొస్తుందేమో అని. అంతటి అమాయక ప్రాణి. కానీ అది ఏం చేస్తుంది, ఒక బోయవాడి యొక్క తన యొక్క గాన అమృతానికి, అంటే తను ఒక విధమైన శబ్దం చేస్తూ ఉండగా తానే దగ్గరికి వచ్చి చిక్కుపడిపోతుందట ఆ యొక్క జింక, హరిణి అనేది. అదేవిధంగా ఎవరు కూడా, అంటే సన్యాసులు కానీ ఎవరు కూడా భోగ ప్రేరితమైనటువంటి సంగీతాలకు అలాంటి వాటికి మనము లోను కాకూడదు. అలాగా ఎలాగ మనము భగవంతుని కోసము ఆ యొక్క మృదంగాలు కానీ కరతాల కానీ ఇలాంటివన్నీ మనము భగవంతుని ప్రీత్యర్థమై మనం వాటిని మ్రోగిస్తూ భగవంతునికి ఆనందం కలిగించడానికి అలాంటివి చేయాలి. కానీ ఇలాగా ఈ యొక్క జీవి చూడండి పాపం ఆ యొక్క శబ్దానికే వచ్చి ఇదైపోయింది. అంటే ఆ యొక్క జింక వలన తెలుసుకున్నది ఏమిటి ఆ బ్రాహ్మణుడు అంటే, ఎవరిని కూడా త్వరితగతిన నమ్మకూడదు, ఎవరిని మనము వెంటనే విశ్వసింపకూడదు. మరి ఎవరిని విశ్వసించాలి, భగవంతుణ్ణి విశ్వసించాలి, భగవంతుణ్ణి నమ్మాలి. అలాగ భగవంతుని విశ్వసించినప్పుడు మనకి ఎంతో పురోగతి ఉంది, భగవంతుని వద్దకు చేరుకునేకి మనకి ఆస్కారము ఉంటుంది. కానీ ఇలాంటి విషయాలలో మనం ఎవరిని కూడా ఇదవ్వకూడదు, నమ్మకూడదు అని ఆ యొక్క జింక మూలంగా బ్రాహ్మణుడు రాజుకు చెప్పడం జరిగిందనమాట. ఇక అదేవిధంగా ఆ జింక విషయంలో చెప్పినప్పుడు ఋష్యశృంగుడు అనే ఒక ఋషి ఉండేవాడు. ఆ ఋషి జన్మతహనే ఆయన జింక యొక్క కొమ్మును కలిగి జన్మించాడట. కానీ ఆ ఋష్యశృంగుని తండ్రి ఏం చేశాడు, ఆ ఋష్యశృంగుని ఎవ్వరికి కనిపించకుండా
అంత జాగ్రత్తగా పెంచాడట. అలాగ పెంచినప్పుడు ఒకరోజు తండ్రి బయటకు వెళ్ళినప్పుడు ఏమైంది, ఒక రాజు పంపగా ఒక స్త్రీ అక్కడికి రావడము, ఆ యొక్క అతన్ని సమ్మోహితం చేసి రాజ్యానికి తీసుకువెళ్ళడం జరిగింది. ఎందుకు అంటే ఆ రాజ్యంలో వర్షాలు లేకుండా ఉండడం వల్ల ఇలాంటి ఎవ్వరిని కూడా కలవకుండా పవిత్రంగా ఉన్నాడు కదా, అలాంటి వ్యక్తి కాలు అడుగు పెడితే వర్షం పడుతుందని చెప్పడం వలన అతన్ని మోహించే విధంగా చేసి తీసుకువెళ్ళింది ఆ యువతి. వెంటనే ఆ ఋష్యశృంగుడు అంతటి దీక్షతో ఉన్నటువంటి వాడు వెళ్ళి రాజు యొక్క కుమార్తెను వివాహం చేసుకొని అక్కడే సంతానం పొంది అక్కడే ఉండిపోయాడు. అంటే అక్కడ చూడండి, నమ్మకము అంటే ఆ స్త్రీని మొట్టమొదటి చూసి నమ్మాడు కాబట్టి ఆ విధంగా అయ్యాడు. అదనమాట. ఆ విధంగా నమ్మకాన్ని ఎవరి మీద ఉంచకూడదు, భగవంతుని తప్ప అని తెలుసుకోవాలి. ఇక 16వదిగా మత్స్యం, మీనం. ఈ మీనంని చూసి ఆయన నేర్చుకున్న విషయం ఏమిటి అంటే జిహ్వ రుచిని కలిగి ఉండకూడదు. చేపల్ని పట్టేవాడు అతడు ఏం చేస్తాడు, జాలరి ఆ చేపను పట్టడం కోసం ఆ యొక్క గాలానికి ఎరను గుచ్చుతాడు. ఏదో ఒక వస్తువు అంటే అది దాని స్మెల్ చూసి వచ్చి చేప పడిపోతుంది. అలాగ గుచ్చినప్పుడు అది నీటిలో వదిలినప్పుడు చేప ఏం చేస్తుంది, అక్కడ ఏదో వస్తువు ఉంది అని తన జిహ్వకు ఆ రుచిని ఇది తీసుకోవడానికి వెళుతుంది. వెళ్ళి ఆ జాలరి చేతిలో చిక్కుబడిపోతుంది. కాబట్టి మనుష్యులమైన మనము కూడా మన భౌతిక బద్ధ జీవితంలో నాలుక అనే దానిని నియంత్రించకుండా ఎంతోమంది చాలా మటుకు మనకి భగవంతుడు ఇచ్చిన విధంగా ఇది కాకుండా అంటే ఏమి సాత్వికమైన ఆహారం తినాలి అని భగవంతుడు మనకు చెప్పున్నారు భగవద్గీతలో కూడా. కానీ అలా కాకుండా చాలామంది ఆ జిహ్వ ఆ నోటికి రుచిని ఇది తెలుసుకోవడం కోసం మాంసాహారాన్ని, జంతువుల్ని చంపడము అలాగా మోసపూరితంగా ప్రవర్తిస్తుంటారు. కానీ మనకు భక్తి వినోద ఠాకూర్ల వారు కూడా ఒక మనకి ఒక వైష్ణవ గీతంలో ఒక దీన్ని ఇచ్చారు. శరీర విద్యా జాల్ జోడేంద్రియత హే కాల్ జీవే ఫేలే విషయ సాగురే తార మధ్యే జిహ్వాతి లోభమోయి సుదుర్మతి తాకే జేత కఠిన సంసారే. అంటే శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు చెప్పిన విషయం ఏంటి అంటే ఈ యొక్క భౌతిక బద్ధ జీవితము ఉన్నదే ఇది అంతటి అంధకారకమైన ఇది అజ్ఞానంతో కూడుకున్నది. అందులో ఈ పంచేంద్రియాలు, ఇంద్రియాలు ఉన్నాయి చూడండి, అవి మహాపంచ శత్రువులు మనకి. ఇక ఆ యొక్క ఇంద్రియాలలో ఈ నాలుక ఉన్నది చూడండి, దానిని నియంత్రించడం అనేది చాలా కష్టము. కాబట్టి మరి అలాంటి నాలుకను నియంత్రించాలంటే ఏం చేయాలి, ప్రతినిత్యము భగవంతుణ్ణి నామాన్ని స్మరించాలి, శ్రీ శ్రీ రాధాకృష్ణుల్ని స్తుతించాలి, కీర్తించాలి. అలాగా చేస్తూ చేస్తూ ఉండగా ఆ జిహ్వ ఆ రుచి అనేది కూడా ఇదైపోతుంది. చాలా మటుకు చూడండి, భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ ఆహారాన్ని కూడా తక్కువగా తీసుకుంటారు. ఎందుకు, భగవంతుడికి అర్పించి ఆ యొక్క ఆహారాన్ని తీసుకోవడంలో వారు సమతుల్యంలో తక్కువగానే దానిని పొందుతారు. అంటే ఆ తృప్తి అనేది వెంటనే వారు పొందుతారు. అదే ఆ భగవంతునికి ఆహారం మనం అదే భోగ అర్పించకుండా అలా చేస్తే ఏమవుతుంది, మన నియంత్రణలో లేకుండా మన నోటికి ఆ నియంత్రణ ఇవ్వకుండా అలాగే గడిపేసి త్వరితగతిన మన దేహ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి ఈ యొక్క మీనం ఆ చేప కూడా ఏ విధంగా ఆశపడి ఆ యొక్క జిహ్వకు ఇదై వెళ్ళింది కదా. కాబట్టి అలాగ జిహ్వ రుచిని ఎవ్వరు కూడా కలిగి ఉండకూడదు అన్న విషయాన్ని అక్కడ చెప్పడం జరిగిందనమాట. తర్వాత మత్స్యం తర్వాత 17వదిగా పింగళ అనే వేశ్య గురించి చెప్పారు. ఈమె విదేహ
విదేహ నగరం అనే నగరంలో ఉండేది. చాలా సౌందర్యవతి అనమాట ఈ పింగళ అనే వేశ్య. ఆమెకు చాలా ఎంతసేపు సంపదను అదే పొందాలి, ధన ధనంతో తొలతూగాలి అంటే భోగైశ్వర్యాల మీద ఎక్కువ ఆసక్తిగా ఉండేది. అలాగే నిత్యము ఆమె గృహంలో నిలబడి బయట చూస్తూ ఎవరైనా వెళ్తూ ఉంటే ఈ ఈ వ్యక్తి మనకి చాలా ఎక్కువ సంపదని ఇవ్వగలుగుతాడా, తన యొక్క ఆస్తిని తనకి ఇవ్వగలుగుతాడా, అన్నీ చేయగలుగుతాడా అని అలాగ ఆలోచిస్తూ మళ్ళీ అలాంటి వ్యక్తి దొరకకపోతే అటు ఇటు తిరుగుతూ ఆ సమయాన్ని వృధా చేసుకునేది. రాత్రి నిద్రపోకుండా ఆ విధంగా ఉండేదన్నమాట. కానీ ఆమెకి ఒకసారి ఒక సమయము అలాగే ఇదవుతూ ఒక వైరాగ్యాన్ని పొందింది. ప్రతిరోజు అంటే ఒక తృప్తి ఉండాలి. ఆ తృప్తి లేకుండా నిరంతరం సంపద 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 అంటూ ఉంటే ఒక వైరాగ్యమే వస్తుంది. ఆ వైరాగ్యంలో ఆమె ఒక గీతాన్ని ఆలపించిందట. ఆ గీతంలో పాడుతూ చెప్తుంది, అయ్యో భగవంతుడా, నేను ఇన్ని రోజులు నువ్వు నా హృదయంలో ఉన్నావన్న విషయాన్ని నేను తెలుసుకోకుండా ఎవరి కోసమో ఇన్ని రోజులు నేను ఎదురు చూస్తూ వాళ్ళు నాకు అన్నీ ఇస్తారు చేస్తారు అని నేను ఎంత మోసపోయాను. నిన్ను భగవంతుడి అని నా హృదయంలో ఉన్నా నిన్ను నిర్లక్ష్యం చేశాను అంటూ ఆమె ఆ వైరాగ్యంతో తెలుసుకొని ఆ రోజు నుంచి ఆమె భక్తిలోకి ప్రవేశించిందట. అంటే భోగైశ్వర ఈ యొక్క పింగళ అనే ఆ వేశ్య వల్ల బ్రాహ్మణుడు ఏం తెలుసుకున్నారు, భోగైశ్వర్యాలకు మీద ఆశ ఉండకూడదు. మనకి భగవద్గీతలో కూడా చెప్పున్నారు కదా, భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి అంతే వరకు వచ్చింది గుర్తు. అలాగా చెప్పడం అయింది కదా. ఏకే కురు కాదు మాత్రం ఆ విధంగా ఆ భోగైశ్వర్యాల మీద ఆ భౌతిక విషయాల మీద ఎప్పుడైతే మనము ఇదిగా ఉంటామో ఏమవుతుంది, మన హృదయంలో భగవంతుని మీద మనసుని లగ్నం చేయలేము. కాబట్టి ఎప్పుడు కూడా సంపదలు భౌతిక విషయాలు వీటి మీద కాకుండా భగవంతుని ప్రీత్యర్థమై పత్రం పుష్పం ఫలం తోయం ఏదో ఒకటి సమర్పించి భగవంతుని కోసం మనము ఆరాధన చేయడం అనేది విషయము. అలాంటి పింగళ అనే వేశ్య కూడా తన యొక్క హృదయాంతరాల్లో ఉన్న భగవంతుని గుర్తించి తర్వాత భక్తిగా ఇదైందనమాట. అది ఆ యొక్క విషయము తెలిసింది. తర్వాత 18వ ఇదిగా కురుర పక్షి. ఇది ఒక రకమైనటువంటి పక్షులు. ఈ కురుర పక్షులు ఎక్కువగా గుంపులుగానే తిరుగుతూ ఉంటాయట. ఇలాగ తిరుగుతూ ఆహారం కోసం తిరిగి ఆహారాన్ని పంచుకొని తింటాయి. అలాగున్నప్పుడు ఒకరోజు ఆ కురురు పక్షులన్నీ గుంపుగా తిరుగుతూ ఉన్నప్పుడు వాటికి ఆహారమే దొరకలేదు. అప్పుడు ఏమైంది, ఒక కురురు పక్షి మాత్రం దూరంగా కూర్చొని ఒక మాంసపు ముక్కని తన చేతపట్టి ఉన్నది. దానిని చూసేసరికి ఈ గుంపుగా ఉన్న ఈ కురుర పక్షులన్నీ అక్కడికి పరిగెట్టాయి. వెంటనే ఆ ఒక్కటిగా ఉన్నటువంటి కురుర పక్షి ఏం చేసింది, సమయస్ఫూర్తితో ఆ మాంసపు ముక్కను క్రింద పడవేసి వెళ్ళిపోయి ప్రాణాలు దక్కించుకుంది. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణుడు కూడా రాజుకి ఏం చెప్తున్నాడు, ఎప్పుడు కూడా మనిషి అన్నవాడు బుద్ధిమంతుడు వివేకవంతుడు సమయస్ఫూర్తిని పాటించాలి అని ఈ యొక్క కురుర పక్షి మూలంగా తెలుసుకున్న విషయాన్ని అక్కడ చెప్పడం జరిగిందనమాట. తరువాత ఒక బాలుడు చిన్న పిల్లవాడు ఎలాగా నిర్మలంగా ఉంటాడు, ఏది పట్టించుకోడు, చక్కగా ఆడుకుంటాడు, తిరుగుతాడు, తల్లి పెట్టిన ఆహారాన్ని తింటాడు, నిద్రపోతాడు కదా. అదే విధంగా ఆ బాలుడు ఉన్నాడు. ఇక్కడ ఆ బ్రాహ్మణుడు చెప్తున్నారు, ఆ బాలుడిలాగా ఆ యొక్క అంటే ఎలాంటి కల్మషం లేని మనసు పిల్లవాడిది, అలాంటి కల్మషం లేకుండా బ్రతకాలి. అదే మనము ఒక గృహస్థ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తికి ఎలాగుంటుంది, భార్య పిల్లలతో తర్వాత బంధువులతో వీరితో సతమతమవుతూ నిత్యము ఆరాటపడుతూ సంపాదన కోసమే తన జీవితం అంతా త్యాగం చేస్తూ అలాగ గడిపి వేస్తాడు. కాబట్టి ఈ బ్రాహ్మణుడు ఇక్కడ చెప్తూ ఆ బాలుడు ఎంతటి
నిర్మలత్వంతో ఏమీ తెలియనట్లు ఇదయ్యాడో, ఆ విధంగా నిర్మలమైన మనసుతో మనము జీవితాన్ని కొనసాగించాలి అంటూ ఆ బాలుని యొక్క విషయముగా ఆ బాలునిలో కూడా గురువుని తెలుసుకొని చెప్పడం జరిగిందనమాట. ఇక 20వ విషయముగా కన్య. ఒక కన్య, వివాహం కాని స్త్రీ. ఆ వివాహం కాని ఒక స్త్రీ ఉన్నది. ఆమె తల్లిదండ్రులు ఏదో కార్యార్థమై బయటికి వెళ్ళారు. అప్పుడు ఆమె ఒక్కటిగా ఉన్న సమయంలో ఇద్దరు ముగ్గురు యువకులు ఏం చేశారు, ఆమె ఒక్కటిగా ఉంది కదా అని ఆమెతో పలకరించడానికి వెళ్ళారనమాట. అలాగ వెళ్ళినప్పుడు ఆ యొక్క యువతి ఏం చేసింది అంటే, వాళ్ళు ఆమెను వివాహం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో వెళ్ళారు. వాళ్ళ ముగ్గురిలో ఎవరో ఒకరు ఆమెను పలకరించి నచ్చితే వివాహం చేసుకోవాలని. అలాగ వెళ్ళినప్పుడు ఆ కన్య ఏం చేసింది, వాళ్ళని మా తల్లిదండ్రులు లేరు కాబట్టి మీరు కూర్చోండి, మొదట నేను భోజనం వండి పెడతాను తినండి, అంతలో మా తల్లిదండ్రులు వస్తారు కాబట్టి మళ్ళీ చూద్దాము అని ఆమె ఏం చేసింది, దంపుడు బియ్యం అంటే పొట్టుతో ఉన్నటువంటి బియ్యాన్ని దంచి పొట్టును తీసివేసి మళ్ళీ అన్నం చేస్తారు. అలాగ దంచుతూ ఉన్నప్పుడు ఆమె 2 చేతుల నుంచి గాజులు శబ్దం వస్తున్నాయట. ఆ గాజులు. అది ఆ గాజులు అలా శబ్దం వచ్చేసరికి ఆమె అనుకున్నది, అయ్యో! అక్కడ కూర్చున్న వాళ్ళు ఏమనుకుంటారు, మనం మరీ ఒక ఫ్యామిలీ అంటే ఏమీ లేనటువంటి వాళ్ళు బియ్యంని, ఆ దంపుడు బియ్యంని దంచి వంట చేసి పెడుతున్నారని అనుకుంటారేమో అనుకొని ఆ ఊహతో ఆమె గాజులన్నింటినీ ఒక్కొక్కటిగా తీసివేసి 4 గాజులు అంటే ఇటువైపు 2 ఇటువైపు 2 ఉండేట్టుగా పెట్టుకొని దంచుతూ ఉన్నది. అయినా శబ్దం వస్తూ ఉన్నది. వెంటనే ఆమె ఒక్కొక్క గాజు తీసివేసేసింది. ఒక్క గాజు ఉన్నది. దాంతో దంచినప్పుడు శబ్దం రాలేదనమాట. అంటే ఆ బ్రాహ్మణుడు తెలియచేస్తూ ఆ కన్య మూలంగా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఎప్పుడైతే ఎక్కువ మంది ఉంటారో అదే జనాలు, అలాంటప్పుడు అలాగ జనాల మధ్య వాళ్ళు మాట్లాడుతూ మాట్లాడుతూ ఏదో ఒక సమస్య వచ్చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, నీవు గొప్ప నేను గొప్ప అన్నని కొట్టుకోవడము, తర్వాత మోసపూరితంగా మాట్లాడుకోవడం అలాగ వచ్చేస్తాయి. కాకపోతే ఇద్దరుగా ఉంటారనుకోండి, ఆ ఇద్దరు ఉన్న వాళ్ళు నీ విషయం నాకు చెబుతావు, నా విషయం నీకు చెప్తాను అన్నట్లుగా ఉంటారు. కాబట్టి భక్తి విషయంలో కూడా ఆ సాంగత్యము అనేది మంచి సాంగత్యంలో ఉన్నప్పుడు మనము నిరంతరము భగవంతుని గురించే తలుస్తూ ఉంటాము. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతిచ్చ మాం నిత్యం తుష్యంతిచ రమంతిచ. అంటే నిత్యము ఆ భగవంతుని గురించే. నేను ఈరోజు ఈ శ్లోకాలు నేర్చుకున్నా, నీవు నేర్చుకున్నావా, నువ్వు నేర్చుకో. నేను ఈరోజు ఈ కీర్తనను చక్కగా భగవంతుని కోసము పాడాను, నువ్వు తెలుసుకో. ఆ విధంగా అంటే నిరంతరము భగవంతుని గురించే తలుస్తూ భగవంతుని ప్రీత్యర్థమై భగవంతుని కోసమే మాట్లాడుకుంటారు భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు. అదే అభక్తులుగా ఉండి పెద్ద గుంపులుగా ఉన్నారనుకోండి, వాళ్ళ భగవద్ విజ్ఞానము తెలియదు, సమయాన్ని వ్యర్థం చేసుకుంటారు ఆ విధంగా. కాబట్టి ఈ కన్య వలన ఏమిటి అంటే ఆ 2 గాజుల వలన ఆమె ఆ శబ్దాన్ని లేకుండా ఆమె కార్యాన్ని ముగించింది. కాబట్టి ఆ భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ విధంగా అంటే ఒక సన్యాసిని తీసుకున్నప్పుడు కూడా ఆయన కూడా అలాగే ఏకాంతంగానే సంచరించాలట. ఏకాంతంగానే ఉండాలి. ఎక్కువ మందిని పోగు వేసుకొని అంటే భక్తిలో ఉన్న సాంగత్యంలో వేరు విషయం. ఇతర అభక్తులుగా ఉంటే వాళ్ళ మధ్యన ఉంటూ వాళ్ళదే నెగ్గే విధంగానే ఇది చేస్తారు. కాబట్టి ఆ విధంగా చెప్పడము జరిగిందనమాట. ఇక ఇంకోటి ఏమిటంటే బాణాలు తయారు చేయవాడు. ఈ బాణాలు తయారు చేయవాడి నుంచి కూడా ఒక విషయాన్ని తెలుసుకున్నాడట బ్రాహ్మణుడు. ఏమిటి అంటే సేవా తత్పరత. ఒక బాణాలను తయారు చేసేవాడు ఆ విధంగా బాణాలను ఏకాగ్రతగా చేస్తూ ఉన్నాడట. అక్కడికి రాజు మారువేషంలో అక్కడ తిరుగుఆడుతూ ఉన్నాడు. అక్కడ రాజు వచ్చాడు అన్న విషయాన్ని కూడా గుర్తించకుండా ఆ బాణాలు తయారు చేసేవాడు ఏకాగ్రతతో తన కర్తవ్యం ఏమిటి, తనకిచ్చిన సేవ ఏమిటి అంటూ దానిని చేస్తూ ఉన్నాడట. అంటే ఏమి, సేవా తత్పరత. భగవంతుని యొక్క భక్తి యోగంలో ఉన్నప్పుడు కూడా మనము అలాంటి సేవా తత్పరతను కలిగి ఉండాలి అన్న ఆ విషయాన్ని కూడా బ్రాహ్మణుడు ఆయనకు రాజుకు చెప్పడం జరిగిందనమాట. ఇక
సర్పము, సర్పం గురించి ఎలాగైతే గంభీరుడై ఉండాలి అన్న విషయం తెలుసుకున్నాడట సర్పం మూలంగా. సర్పం చూడండి, ఎక్కడైనా మీరు విని ఉండరు. సర్పము ఒక గూడు కట్టుకొని, అంటే ఒక పుట్ట అది కట్టుకొని తాను తన పిల్లలు అదే భార్యతో అలాగా ఆడపాముతో ఉన్నట్టుగా చరిత్రే ఉండదు. ఎందుకంటే అది ఏమంటే ఒక్కటిగా ఉంటుంది. పిల్లల్ని ఇదైతే కూడా ఆ పిల్లల్ని వదిలేస్తుంది, స్వతంత్రంగా అవి నేర్చుకోవాలి, వెళ్ళిపోవాలి, అలాగ ఉంటుంది. అదే ఎక్కడైనా పుట్టలు చీమలు కష్టపడి పెట్టి ఉంటే ఆ ప్రదేశంలో వెళ్ళి తలదాచుకుంటుంది కొద్దిసేపు, మళ్ళీ వెళ్ళిపోతుంది. అంటే ఆ గంభీరతను కలిగి ఉంటుంది. అదేవిధంగా సన్యాసి కూడా అలాంటి గంభీరతను కలిగి ఉండి అతడు ఎప్పుడు కూడా ఒంటరిగానే సంచరించాలట. ఎక్కడ కూడా ఆయన అప్రమత్తతో ఉండాలి, గాంభీరత్యంతో ఉండాలి. ఆ విధంగా ఇదిగా ఉండాలి అన్న విషయాన్ని ఇక్కడ ఆ సర్పం మూలంగా తెలుసుకున్నాను అంటూ అది యొక్క బ్రాహ్మణుడు రాజుకు చెప్పడం జరిగింది. ఇది అయ్యాక తర్వాత ఏమిటి, సర్పం అయ్యాక సాలెపురుగు. సాలెపురుగు నుంచి మనము ఎంతటి జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు అంటే, ఒక సాలెపురుగు ఉంటే దాని నోటిలో వచ్చేటువంటి ఆ జిగురు లాంటి ఆ పదార్థంతో చక్కగా గృహాన్ని చేస్తుంది. గృహాన్ని చేసి దాని మధ్యలో ఉంటూ అది ఇంకెక్కడికి వెళ్ళదు. అదే ప్రదేశంలో ఉంటూ అక్కడికి ఏదైనా ఆకర్షించబడి కీటకాలు అవి వస్తే వాటిని చంపి తిని పోషించుకుంటూ అలాగే ఉండి అందులోనే మరణిస్తుంది. అంటే ఒక్క సాలెపురుగుకి ఎంతటి జ్ఞానం చూడండి. తానుగా కష్టపడి చేసుకొని తన దగ్గరికి వచ్చిన దాన్ని తింటూ చివరికి ప్రాణం కూడా అక్కడే వదిలిపెడుతుంది. అంతటి జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి మనము కూడా భగవంతుని యొక్క భక్తి విషయంలో జ్ఞానము అంటే భగవంతుని యొక్క భగవద్ విజ్ఞానాన్ని అంతా కూడా తెలుసుకోవాలి అనే ఆ జిజ్ఞాసను కలిగి ఉండాలి. మనకు మనముగా ఆ విషయాలను అన్నింటినీ ఒక గురువు ద్వారా తెలుసుకొని మనము ఇతరులకు చెప్పగలిగిన జ్ఞానతను పొందాలి. భగవంతుడు చూడండి ఎన్నో విశ్వాలను సృష్టించాడు, అలాగే పోషిస్తున్నాడు, తరువాత లయం కూడా చేసుకుంటున్నారు. అంటే భగవంతుడు చేసినంత విషయాన్ని ఒక సాలెపురుగు తన యొక్క జ్ఞానంతో తన సంరక్షణ కోసం దానికోసము చేసుకొని ఏది ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తు చేస్తూ సాలెపురుగు లాంటి జ్ఞానాన్ని పొందాలి అని ఆ యొక్క బ్రాహ్మణుడు రాజుకు తెలియచేయడం జరిగింది. ఇక చివరి విషయము భ్రమరం. ఈ భ్రమరం ఏమిటి అంటే, ఈ భ్రమరం వలన ఏమి అంటే, ఒకప్పుడు ఒక భ్రమరం ఉండేదట. అది ఏం చేసింది, ఒక కీటకాన్ని తెచ్చి తన గూట్లో వేసేసింది. అలాగ గూట్లో వేసేసరికి ఆ కీటకము చాలా భయపడుతూ ఆ భ్రమరాన్ని చూస్తూ, అది శబ్దం వస్తుంది, భ్రమరం కానీ సౌండ్ చేస్తుంది కదా, గీంకారం అంటారు, అట్లాగా సౌండ్ వస్తూ ఉంటుంది. అలాగా శబ్దానికి దడుచుకొని ఆ కీటకము అలాగే నిత్యము భ్రమరాన్ని గుర్తు తెచ్చుకొని అలాగే అది రూపమే భ్రమరంలాగా మారిపోయిందట. అంటే మరణం కూడా లేదు. అంటే ఆ కీటకము నిత్యము ఆ హృదయంలో ఇది చేసుకొని అక్కడ ఆ గూటిలో ఇంకా వేరే ఇది లేకుండా అలాగే ఉంటూ ఉంటూ ఆ భ్రమరంలాగే రూపాంతరాన్ని పొందిపోయిందట, ఇదయిందట. ఆ విధంగా మనకు కూడా ఏమంటే భగవంతుణ్ణి ఆ యొక్క మరణ సమయంలో ఏ విధంగా మనం తలుచుకుంటామో అలాంటి జన్మనే ఇంకొక జన్మను పొందుతాము. అలాగా కాకుండా యం 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 వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమే వైతి కౌంతేయ తదా సద్భావ భావిత. అంటే మనము ఆ మరణ సమయంలో ఎలాంటి భావనతో మనము గుర్తు తెచ్చుకొని మన అదే ప్రాణాన్ని విడిచిపెడతామో నెక్స్ట్ జన్మలో అలాంటి జన్మనే పొందుతారు. అంతటి గొప్ప భరత మహారాజు చూడండి, ఎంత జ్ఞాని, ఎంతటి గొప్ప మహారాజు. అలాంటి ఆయన చివరిలో అడవిలో ఒక్కరిగా అయిపోయి జింకను పెంచుకుంటూ ఆ జింకను అది వెళ్ళిపోయిందని ఆ జింకను తలుచుకుంటూ ప్రాణాలు విడిచిపెట్టడం వల్ల తర్వాత జన్మ ఏమైంది, జింకగానే పుట్టారాయన కదా.
తర్వాత ఆ జింక కానీ మళ్ళీ గత స్మృతులతో ఆ యొక్క ప్రదేశంలో వచ్చి అక్కడ ఋషులు మునులు ఉంటే వారినంతా చూస్తూ తిరిగి జింక జడభరతుడుగా మనిషిగా మళ్ళీ జన్మను పొందింది. అంటే ఆ ఋషుల దగ్గర నిత్యము ఉంటూ గత స్మృతుల్ని నెమరు వేసుకుంటూ తిరిగి మనిషి జన్మను పొందింది. కానీ ఈ రాజు అంత గొప్ప ఇదిగా ఉండి జ్ఞానిగా ఉండి ఒక్క జీవి కోసము తన జీవితాల్లో మరణ సమయంలో తలుచుకోవడం వల్ల జింకగా పుట్టడం జరిగింది. కాబట్టి ఇలాగా ఆ యొక్క భ్రమరం వలన కూడా, అంటే ఆ యొక్క మరణ సమయంలో మనము భగవంతుణ్ణి తలుస్తూ భగవంతునికి చేరువ అయ్యామనుకోండి, మనకి ఇంకా జన్మ అనేదే ఉండదు. కానీ అలాగ చెయ్యాలంటే చిన్న విషయం కాదు. నిరంతరము భగవంతుని నామాన్ని జపిస్తూ స్మరిస్తూ కీర్తిస్తూ ఆ యొక్క సాధన, ఆ సాధనను చేస్తూ ఉన్నప్పుడే మనకి అలాంటి అవకాశం వస్తుంది. ఒకవేళ అలా సాధన చేస్తూ కూడా ఆ మరణ సమయంలో మనకి గుర్తుకు రాలేదనుకో, తప్పకుండా భగవంతుడు మనకి గుర్తు చేస్తాడు. ఎందుకంటే అన్ని రోజులు భగవంతుని కోసమే, ఆయన ప్రీత్యర్థం కోసమే మనం చేస్తూ ఉన్నాం కదా. ఒకవేళ భగవంతుడు ఆ సమయంకి మనకు కరుణ చూపించి మనకి ఒక మంచి మార్గాన్ని ఇచ్చి ఆయన ధామంకి తీసుకుని వెళ్ళే మార్గం కూడా మనకు చూపించవచ్చు కదా. ఈ విధంగా ఇంతమంది గురువులు, 24 మంది గురువుల ద్వారా బ్రాహ్మణుడు తెలుసుకున్నాను అనేసి ఆ విధంగా పూర్తి వైరాగ్యాన్ని పొంది నేను ఈ యొక్క ధరణి మీద సంచరిస్తూ అందరికీ జ్ఞానాన్ని ఇస్తున్నాను అని చెప్పేసి నిష్క్రమించేశాడట బ్రాహ్మణుడు. ఆ యొక్క యదురాజు గురించి కృష్ణ భగవానుడు ఉద్ధవునికి చెబుతూ, ఈ రాజు కూడా ఎప్పుడో పూర్వపు రాజులకంతా రాజుగా ఉండి అతడు చాలా చక్కగా బ్రాహ్మణుని ద్వారా అన్ని గురువుల ద్వారా ఆ యొక్క అనుభవాలను అవగాహనను చెప్పగా విని ఆ యొక్క రాజు కూడా ముక్తిని పొందాడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవునికి తెలియచేస్తూ ఆ యొక్క 24 మంది గురువుల గురించి వివరించి చెప్పడం జరిగింది. ఓకేనా. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పారు. 24 గురువుల గురించి ఏమేమి నేర్చుకోవచ్చు అనేది. భక్తుల కోరికన్నా ఏమైనా కామెంట్స్, క్వశ్చన్స్ ఉన్నాయండి? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. హరిదాసవరి ప్రభు చెప్పినట్టుగా చాలా చక్కగా చెప్పినారు. ఇవన్నీ ఒక విషయం సరిగా అర్థం కాలేదు మాతాజీ. క్రూర పక్షుల గురించి చెప్పినారు. ఆ గుంపుగా పోతాయి అవి ఒక పక్షిని దూరంగా అక్కడ మాంసం ముక్కతోటి ఉండడం చూసినవి. తర్వాత ఆ మాంసం ముక్క అది వదిలిపెట్టి వెళ్ళిపోయింది. దాని నుంచి అక్కడ ఈ బ్రాహ్మణుడు ఏం నేర్చుకున్నాడు, మనం ఏం అర్థం చేసుకోవాలి? అదే ప్రభుజీ, కురూరు పక్షులు ఎప్పుడు గుంపుగా తిరుగుతాయి, ఆహారాన్ని ఇది చేసి అన్ని తింటాయి ఒకేసారి. కానీ ఆ రోజు ఏమైంది, ఒక్క కురూరు పక్షికి మాత్రం ఒక ఇది దొరికింది. కాబట్టి అది సపరేట్గా కూర్చొని ఉన్నది. కానీ వీటి యొక్క ఇది ఏమి, ఒకటి దొరికితే అన్నీ కలిసి తినాలి కదా, అట్లా ఉంటాయి. కానీ ఆ పక్షి యొక్క ఇదో ఏమో ఆ రోజు మిగతా పక్షులతో కలవకుండా అలాగ ఉన్నది. అప్పుడు ఈ పక్షులన్నీ చూసి దాని దగ్గరికి వెళ్ళాయన్నమాట. వెళ్ళినప్పుడు ఇంకా ఆ ఒప్పందం దాంట్లో ఏమి, ఒక వస్తువు ఉంటే అన్నీ ఒక చోట చేరి తింటాయి. కానీ ఇప్పుడు ఇది ఒక్కటిగా ఉంది కాబట్టి అది ఆ యొక్క సమయస్ఫూర్తి, అంటే ఆ సమయానికి ఏమి మళ్ళీ వాటితో కలిసిపోయి అవి వీటిని ఈ యొక్క కురూరు పక్షిని చంపడమో లేకపోతే ఏదో చేయడమో జరుగుతుంది. కాబట్టి వెంటనే ఆ సమయస్ఫూర్తిని వినియోగించి ఆ ఒక్కగా ఉన్నటువంటి ఆ కురూర పక్షి ఆ యొక్క ముక్కను వదిలేసి ప్రాణాన్ని దక్కించుకొని వెళ్ళిపోయింది. ఇంకా ఆ గుంపులోకి ఉండకుండా వెళ్ళిపోయింది. అంటే ఏ ఏ సందర్భాలను బట్టి మనము ఆ యొక్క, అంటే అవన్నీ ఒక జాతివే కానీ ఇది తప్పించుకుంది. అంటే ఆ యొక్క, అంటే ఒకవేళ ఆ ముక్కను వాటికి ఇచ్చున్నా దీనిని చంపివేసి ఉండవచ్చు, అంటే సపరేట్గా ఉండి నువ్వు ఇది చేస్తావా అనవచ్చు. కాబట్టి ముందుగా ఊహించి
ఆ సమయం దీనికి అనుకూలంగా దాన్ని వదిలిపెట్టి ప్రాణాలను దక్కించుకొని వెళ్ళిపోయింది. సమయస్ఫూర్తి దానిని తెలుసుకున్నాడు బ్రాహ్మణుడు అక్కడ. ఓకేనా ప్రభుజీ? థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఓకే ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, చాలా హరే బాగా చెప్పారు మాతాజీ గురువుల గురించి. హరే కృష్ణ. చాలా బాగుంది, అసలు ఎన్నో నేర్చుకోవచ్చు మాతాజీ. హరే కృష్ణ. భాగవతం చదవాలి మాతాజీ. ఈరోజు కూడా ఒక మెసేజ్ పెట్టాను కదా, భాగవతము చదువుతూ ఉంటే మనకు తెలియదట ఆ భాగవతోత్తముల గురించి, ఆ భాగవతంలో ఉన్న విషయాలను పూర్తిగా మనము దాన్ని ఔపాసనం అంటారు, ఔపాసన పట్టడం అంటారు. ఆ విధంగా ఆ భాగవతోత్తముల గురించి తెలుసుకుంటూ మనం చదువుకుంటూ వెళ్ళినప్పుడు మనకి ఇంకా కొన్ని విషయాలు మనకి బాగా అర్థమవుతాయి చదివేటప్పుడే. మొదట అర్థం కాకపోయినా చదవగా చదవగా మనకే ఆ జ్ఞానత వచ్చేస్తుంది, గ్రహించగలుగుతాం. ఇప్పుడు చదువుతున్నప్పుడు ఓ ఇలాగా అన్న విషయాలను మనము గ్రహించగలుగుతాం. కాబట్టి భాగవతాన్ని ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, అన్ని విషయాలను తెలుసుకో. ఓకే, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, ఇప్పుడు భాగవతంలో ఎన్నో చాప్టర్లు మాతాజీ? ఇది 11వ స్కందం మాతాజీ. 11వ స్కందంలో 7వ అధ్యాయంలో చెప్పబడింది ఇది మనకి. 11వ స్కందం. శ్లోకం 11వ స్కందము 7వ స్టార్టింగ్ నుంచి ఇదేనా మాతాజీ? స్టార్టింగ్ నుంచి చాలా ఉన్నాయి మాతాజీ. నేను వచ్చి చదువుకుంటూ వచ్చి 11th చాప్టర్ 7th అధ్యాయంలో ఫస్ట్ శ్లోకం నుంచి ఉద్ధవ గీత అదే ఉంది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే మాతాజీ, కృష్ణ. అది భ్రమరం కింద మారిపోతారు అని అన్నారు కదా, అది ఒక్కసారి నాకు అర్థం కాలేదు, ఒక్కసారి చెప్పరా? అది భ్రమరము అంటే తలుచుకుని భ్రమంగా మామూలుగా భగవంతుడి చెప్పిన విధంగా ఏమంటే, మనం ఆ మరణ సమయంలో ఏది తలుచుకుంటామో అదే విధంగా నెక్స్ట్ జన్మ వస్తుంది అని చెప్పడమైంది. కానీ ఇక్కడ ఈ భ్రమరం ఏమిటంటే, ఆ కీటకాన్ని తెచ్చి ఆ గూటిలో వేసేసింది, దానికి ఇంకా బయటికి వెళ్ళడానికి లేదు. నిత్యము ఆ భ్రమరము యొక్క శబ్దము భయముతో అలాగే ఇదవుతూ, ఇంకా అంటే ఏమి ప్రాణమున్నా చనిపోయిన విధంగా అయిపోయింది అది. కాబట్టి దాని రూపమే అలాగా భ్రమరంలాగానే, అంటే ఏమి ఒకే శబ్దంని, ఒకే ప్లేసు, ఇంకా ఏమి ఆహారం లేదు, అలాగే దాన్ని మననం చేసుకుంటూ చేసుకుంటూ ఏమి ఆ యొక్క కీటకం కూడా భ్రమరంలాగే అయిపోయింది. కానీ మామూలుగా మన ప్రాణం పోయే సమయంలో మనం ఏది తలుచుకుంటామో ఆ విధంగా మనకి నెక్స్ట్ జన్మ వస్తుంది అన్నది భ్రమరం మూలంగా తెలుసుకున్నారు ఆ బ్రాహ్మణుడు. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, రూపం కూడా మారిపోతుందా మాతాజీ, లేకపోతే అలా భావనతో మళ్ళీ జన్మ ఎత్తిందంటారా? అది మనకి భాగవతంలో చెప్పింది ఇక్కడ మాత్రము, అది ఉండగానే ప్రాణం ఉండగానే ఆ యొక్క కీటకము అలాగా ఇది రూపం మారిపోయింది భ్రమరంలాగా. మామూలుగా మనం అయితే ఏమి ప్రాణము వదిలే సమయంలో ఏ రూపం అనుకుంటామో ఆ రూపాన్ని నెక్స్ట్ జన్మలో పొందుతాం. ఓకే మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అది భోగైశ్వర్య ప్రసక్తానం తయాపహృత చేతసం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధేయతే. ఒక్కొక్కసారి చాలా కన్ఫ్యూజ్ అవుతాయి ప్రభుజీ శ్లోకాలు. ధన్యవాదాలు ప్రభుజీ, మీరు థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈరోజు నరసింహ ప్రేయర్ చేసేది రాధిక మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఓం నమో భగవతే నారసింహ